తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బయో ఏషియా సదస్సు సూపర్ సక్సెస్ అయింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో దాదాపు 1700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది తెలంగాణ ప్రజాప్రభుత్వం. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రేవంత్ సర్కార్ నిర్వహించిన ఈ సదస్సులో లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీలో వస్తున్న మార్పులతో పాటు ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, జీసీసీల అంశాలకు ప్రాధాన్యమిచ్చింది. రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు, పరిశోధకులు, నిపుణులు దాదాపు 4500 మంది హాజరయ్యారు. ఈ సదస్సులో దాదాపు 120 స్టార్టప్లను ఎంపిక చేయడం ద్వారా స్టార్టప్లకు తాము ఎంత ప్రాధాన్యమిస్తున్నామనేది ప్రపంచానికి చాటింది రేవంత్ సర్కార్. ఈ సదస్సులో ప్రధానంగా మెడికల్ ఎక్విప్మెంట్, ఫార్మా, సెల్ అండ్ జీన్ థెరపీ, ఏఐ, న్యూట్రిస్యూటికల్స్, బయోమార్కర్స్ తదితర రంగాలపై జరిగిన చర్చలు పలు సమస్యలకు పరిష్కారాన్ని చూపాయి. ఈ చర్చల్లో భాగంగా హైదరాబాద్ లో ఫార్మా రంగ విస్తరణకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి వివరించింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. దీంతో ఈ సదస్సులోనే 1700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. మొత్తం మీద హైదరాబాద్ ను ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా తీర్చిదిద్దడంతో పాటు 5 ఏళ్లలో $25 బిలియన్ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించింది. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం సుగమం చేసుకుంది రేవంత్ ప్రజా ప్రభుత్వం.